సీఎం చంద్రబాబు అంతరిక్షంలో ఉన్నా సరే రాష్ట్ర ప్రజల యోగక్షేమాల కోసమే నిరంతరం ఆలోచన చేస్తారని, గత వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల నుండి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనే ఆయనకు ఉంటుందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. కాకినాడ నగరంలోని శశికాంత్ నగర్లో నవీన్ అతిథి గృహంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారని, ఆ విమర్శల్లో భాగంగా గత 18 నెలల ప్రభుత్వ పాలనలో 2,35,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందని ఆరోపించారన్నారు. అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ రాష్ట్రాన్ని విడిచి విదేశాలకు పారిపోయారని తప్పుడు ఆరోపణలు చేస్తూ తమ ఉనికిని కాపాడుకోవడానికి చేస్తున్న ఆరోపణలపై విచారం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని, వాటిని ఏ అభివృద్ధి కోసం ఖర్చు చేశారో వివరించాల్సిన బాధ్యత మాజీ మంత్రిగా కన్నబాబుపై ఉందన్నారు. అన్ని లక్షల కోట్ల రూపాయల రుణాలు తెచ్చినా రాష్ట్రం 1% కూడా అభివృద్ధి చెందలేదని ఆరోపించారు. ఐపోలవరం గాని, రాష్ట్ర రాజధాని అమరావతి కానీ 1% అభివృద్ధి చెందలేదని ఈ సందర్భంగా ఆయన కన్నబాబుని ప్రశ్నించారు. ఇటువంటి తప్పుడు ఆరోపణల కారణంగానే 151 సీట్ల నుండి 11 సీట్లకు పడిపోయినా ఆ వైసీపీలో మార్పు రాకపోవడం బాధాకరమన్నారు. గత 11 సంవత్సరాలుగా బెయిల్పై తిరుగుతూ అబద్దాలనే ఆయుధంగా వాడుకుంటున్నారని, వాటి పర్యవసానం గత ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం నేర్పినప్పటికీ బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసి అప్పుల కుప్పగా మారిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అభివృద్ధితో వికాసానికి దోహదం చేస్తుందని ఎమ్మెల్సీ రాజశేఖరం అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు తుమ్ము కుమార్, కలిదిండి సుబ్బరాజు, కోర్పు సాయి తేజ, తిరగటి పండు తదితరులు పాల్గొన్నారు. నిన్న మాజీ మంత్రివర్యులు కన్నబాబు గారు ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు చేయడం జరిగింది. అప్పుల ఊబిలో రాష్ట్రం అని పెట్టి మళ్ళీ 2,93,000 లక్షల కోట్లు అప్పు తెచ్చేసి ఏం చేశారు, ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలో కూర్చేస్తున్నారని పెద్దలు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇది చాలా హాస్యాస్పదం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విదేశీ పర్యటన, రాష్ట్రాన్ని గాలికి వదిలేసి విదేశీ పర్యటనకి వెళ్ళిపోయారు అన్నాం. ఎందుకంటే నాకు ఇప్పటి వరకు కూడా కన్నబాబు గారు చాలా తెలివైనడు. మీ సంస్థలోనే, ఈనాడులోనే విలేకరు కాబట్టి మంచి అనుభవంతో ఏం మాట్లాడినా సరే ఆలోచించి మాట్లాడతాడు. ఏ చెప్పినా సరే ఆలోచించి చెప్తారు. ఏ విమర్శ అయినా సరే సద్విమర్శగా ఉంటుంది అని నా పర్సనల్ ఒపీనియన్. జనరల్గానే ఆయనకి నాకు ఉన్న పరిచయాన్ని బట్టి పర్సనల్ ఒపీనియన్. ఈ ఒక్కొక్క దాని మీద నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయిన, అప్పుల ఊబిలో నెట్టేసేయడానికి గత ప్రభుత్వం 14 నుంచి 19 వరకు కూడా 5 లక్షల కోట్ల రూపాయలు, 19కి దిగిపోయేటప్పటికి 5 లక్షల కోట్ల రూపాయలకి రాష్ట్రానికి అప్పు ఉంది. అంతకుముందు 1,25,000 కోట్ల అప్పుతో కలిపి 5 లక్షల కోట్ల రూపాయలు. మీ ప్రభుత్వం 24కు దిగేటప్పటికి 12 లక్షల కోట్ల రూపాయలు పైచిలకు అప్పు ఉంది. ఈ 1,25,000 పోను ఉన్న 3 లక్షల చిల్లరకి కూడా ఆ రోజున పోలవరాన్ని 70% పూర్తి చేయడం జరిగింది. ఆ రోజున రాజధాని నిర్మాణం శరవేగంగా చేస్తూ, రోడ్ల నిర్మాణం చేసుకుంటూ, వివిధ రకాలైన సంస్థలకి 4,500 డిపార్ట్మెంట్లకు సరిపడా క్వార్టర్స్ని 90% పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీని కట్టుకున్నావు, నువ్వు కూర్చుని అసెంబ్లీ పరిపాలించిన సెక్రటేరియట్ని కట్టింది ఆ రోజు చంద్రబాబు నాయుడు. నిలువ నీడ లేకుండా రాష్ట్రం విడిపోయిన తర్వాత, వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలంలోని కూడా చేసిన పనులను, పోలవరాన్ని చేసాం, రోడ్లు నిర్మించుకున్నాం. సీసీ రోడ్లు 28,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు ఆ రోజు లోకేష్ గారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఆయన ఆధ్వర్యంలో 28,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసుకున్నాం. అలాగే బీటీ రోడ్లు వేసుకున్నాం. వివిధ రకాలైన పనులన్నీ కూడా
చేసుకుంటూ రైతుకి ఆ రోజు ఇబ్బంది లేకుండా 24 గంటల నుంచి 48 గంటల లోపల డబ్బులు పడే పరిస్థితి. 1వ తారీఖుకి పెన్షన్ 1000 రూపాయల పెన్షన్ 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ 2000ని 3000 చేయడానికి 3 దఫాలో 4 దఫాలో 100, 50, 250 పెంచుకుంటూ 5 సంవత్సరాలు గడిపిన తీరు నీదైతే ఒకేసారి 2000 రూపాయలు చేయడం, మళ్ళీ వచ్చిన తర్వాత దాన్ని 4000 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుది, కూటమి ప్రభుత్వాన్ని. ఆ రోజు లెక్కల ప్రకారం మేము దీనికి ఖర్చు పెట్టామని బల్లగుద్ది ధైర్యంగా చెప్పే పరిస్థితి. ఇది నేను చెప్పేది ఒక కన్నబాబు గారికే కాదు, వైసీపీ నాయకులు ఎవరైనా సరే మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఇది నా సమాధానంగా చెప్తున్నాను. ఎందుకంటే ప్రతిదీ కూడా కాగ్ లెక్కల ప్రకారం చూసుకున్నా, ఏ లెక్కల ప్రకారం చూసుకున్నా ప్రతి దాన్ని కూడా సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా రెండింటిని కూడా పరుగులు పెట్టించుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన పరిస్థితి 14 నుంచి 19 వరకు ఉంటే 19 నుంచి 24 వరకు మీ పరిపాలన 7 లక్షల కోట్ల రూపాయల పైచీలకు అప్పు చేసి అరకొర సంక్షేమాలతోటి ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊబులో కూర్చేసింది వైసీపీ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నాను. 3500 కోట్ల రూపాయల మద్యంలో అవినీతి చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం కాదా? ఆ రోజు అమ్మిన మద్యం కూడా ఏంటండి, మీ సొంత బ్రాండ్లు. ఏదైతే సీసాలు వేసి అమ్మేసేవారు, ఏ బ్రాండు కూడా ఆరోగ్యానికి పాడు చేసే విధంగానే అన్ని బ్రాండ్లు కూడా ఉండి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ మద్యం ద్వారా దోచేసిన పరిస్థితి మీ వైసీపీ ప్రభుత్వం. అదే కాకుండా ఫస్ట్ మీరు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్లో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటండి? రాజధాని అభివృద్ధి గురించి వివిధ రకాలుగా కనెక్టివిటీ రోడ్లు అన్ని దశల్లోనూ అన్ని వైపుల నుంచి కూడా ఆ రోజు మంచి ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని ఫస్ట్ క్యాబినెట్లో మీరు రోడ్లు అన్నిటిని కూడా వెడల్పు రోడ్లు కుదించేశారు. రమారమి 250 కిలోమీటర్ల రోడ్లని కుదించి నిర్ణయం తీసుకోలేదా? ఇది రికార్డెడ్గా ఉంటుంది, చూసుకోండి. నేను వేగ్గా మాట్లాడేది కాదు. ఇది ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ సమస్య మీద పోరాడినా, ఏది తీసుకున్నా సరే ప్రతిదీ కూడా రికార్డెడ్గా ఉంటుంది. అదే కాదు, తర్వాత ప్రజావేదికని కూల్చేశారు. ఆ ప్రజావేదిక ఎవరిదండి? రాష్ట్ర ప్రభుత్వం డబ్బులతో, ప్రజల సొమ్ముతోటి ప్రజావేదికని ఒక సీఎం గారి ఇంటి పక్కన, అక్కడ ఆ రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ప్రజావేదికని నిర్మించి ప్రతి కార్యక్రమాన్ని కూడా అక్కడ ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ తోటి అఫీషియల్స్ తోటి అందరితోటి కూడా మీటింగ్ పెట్టి రాష్ట్రానికి ఏం చేద్దాం, ప్రజలకు ఏం చేద్దాం అన్న ఆలోచనలు చేయడానికి ఒక మీటింగ్ పెట్టడానికి ప్రజావేదికని నిర్మిస్తే రమారమి 12 కోట్ల రూపాయలది. ఆ ప్రజావేదికని కూల్చేసిన పరిస్థితి మీది కాదా?